गणपतये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमो नमः। జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మిథున సంక్రమణ శుభాకాంక్షలు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో 15వ తేదీ నుండి జూలై 15 వరకు కూడా దశమ కర్మస్థానాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అష్టమ రాశి అయినటువంటి మిథున రాశిలో సంచారం తీవ్రమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తుంది. అది ఏ విధంగా అంటే సూర్యుడు ఆరోగ్యం భాస్కరాన్నిచ్చేది. మరి ఈ సూర్యుడే అష్టమ రాశిలో ఉంటే ఆలోచనలు క్షీణింపబడతాయి, అనారోగ్యం తీవ్రతరమవుతుంది, చేసే పని ఎందు సరైనటువంటి శ్రద్ధ ఉండదు, ఆలోచన ఒకటి ఆచరణ ఒకటి, ఉద్యోగం మీద పూర్తి ఎఫెక్ట్ పడుతుంది, ఉద్యోగం మీద శ్రద్ధ కలుగుతుంది, ఉద్యోగం చేస్తారు ఏదో ఆలోచిస్తారు, దానివలన ఉద్యోగంలో పతనాలు ప్రారంభమవుతాయి, ఆర్థికపరమైనటువంటి నష్టాలు, అనారోగ్య సమస్యలు, పితృ సంబంధిత వైరములు, కుటుంబంలో తండ్రి తరపు బంధువులతో వైరములు, రుణములు, అప్పుల బాధలు, ఊపిరి సెల్పుకోలేనటువంటి పరిస్థితి, ఆత్మ చైతన్యం అంతా కూడా కుప్పకూలిపోయినటువంటి భావన. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి రవి చాలా ఇబ్బందులు కలుగజేస్తారు. ఎందుకని గ్రహాలన్నీ రవిని నమ్ముకొని తిరుగుతూ ఉంటాయి, పరిభ్రమిస్తూ ఉంటాయి అంతరిక్షంలో. మరి రవి సరైనటువంటి ప్రదేశంలో లేకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి సరైనటువంటి కర్మస్థితి ఎక్కడ కలుగుతుంది? కర్మస్థానాధిపతి ఆయన అయ్యాడు. కీర్తి ప్రతిష్టలకి భంగము కలుగుతుంది, బంధువులతో విపరీతమైనటువంటి విరోధాలు కలుగుతాయి, వీరిపైన లేనిపోని అపవాద, వీరిని అవమానించడం, అవమానాన్ని తట్టుకోలేక వీరు ఎక్కడికైనా అసలు దూరం వెళ్ళిపోవాలనే ఆలోచన, ఆకస్మికంగా ఉద్యోగరీత్యా ధనము వస్తుంది, వీరు ఉద్యోగం చేస్తారు, కావలసిన డబ్బులు కూడా ఏం చేయాలో తెలియదు. దాదాపు 9 నెలలు 10 నెలలు, కొంతమంది 4 ఏళ్ళ బట్టి ఆ ఉద్యోగాల్లో ఉంటారు, ఏదో ఆశతో ఉంటూ ఉంటారు, ధనం వస్తుంది కదా అనుకుంటే రాకపోగా బంధువుల దగ్గర సహాయం తీసుకుంది, వాళ్ళు ఇప్పుడు నెత్తి మీద కూర్చొని నా డబ్బు నాకు ఇస్తావా చస్తావా అనేటువంటి పరిస్థితులు, ఇట్లా ఎన్నో వాగ్వాదాలు. ఈ రవి బాలేకపోవడం వల్ల ఇంత సమస్యలు. కాబట్టి సూర్యగ్రహ జపం చేయించండి, ఆదిత్య హృదయాన్ని 60 సార్లు ఆదివారం పూట చేయించండి, వీలుంటే సూర్య నమస్కారాలు మీరు నెలల్లా చేయండి. అట్లాగే ఏదైనా రొట్టెలు బ్రాహ్మడికి, ఎర్రటి బ్రాహ్మడికి దానం చేయండి. మరి ఇదే వృశ్చిక రాశి వారికి భాగ్యంలో శుక్రుడు, గురుడు 22వ తారీఖు నుంచి గురుడు వస్తారు. విపరీతమైనటువంటి ప్రయాణం, విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలు, భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి అనురాగము, లోలత్వం, వారిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు వృద్ధి కలగటం, ఒకరికొకరు చక్కటి ఆలోచన సాంగత్యము కలగటం, భార్యాభర్తలు ఎవరైనా సరే వ్యాపార పరమైనటువంటి ఆలోచనల ద్వారా ముందుకు వెళ్ళి మన భాగ్యాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉంటాం. సుఖ సౌఖ్య యోగాలు అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా అలా అనుకోగానే అలా ముందుకు వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా ఈ యొక్క భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధ గురు శుక్రులు ఇస్తారు. విదేశాలలో ఉన్న వాళ్ళు కొంతమంది వృశ్చిక రాశి వారు ఉన్నతమైనటువంటి చదువులో ఒక ప్రజ్ఞను గడించి మంచి సర్టిఫికేట్స్ని తీసుకుంటారు, కానీ పరిస్థితుల ప్రాబల్యం వలన విదేశానికి రావాలనే ఆలోచన కూడా, అంటే స్వదేశానికి రావాలనే ఆలోచన కూడా కలగడానికి వృశ్చిక రాశి వారికి చాలా మంది అవకాశాలు ఉన్నాయి. అయితే వీరి యొక్క బుద్ధి మాంద్యము వలన ధనము ఒక్కోసారి ఫ్రెండ్స్కి ఇచ్చి నష్టపోవడము, బంధువులకి ఇచ్చి చేదోడు వాదోడుగా ఇచ్చినటువంటి ధనము తిరిగి రాక నష్టపోవడము జరగటము, ముఖ్యంగా ఈ ధన సంబంధిత విషయాలు, సంతాన సంబంధిత విషయాలలో భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి
గొడవలు రాత్రింబవళ్ళు అదే పరిస్థితి. అంటే ఇద్దరిలో ఎవరైనా సరే వృశ్చిక రాశి దానికి కారణం ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి కుజ దోషాన్ని కలుగు చేస్తారు. ఇది ముఖ్యంగా వివాహం కానటువంటి వధూవరుడికి కలుగుకోవాలి. అంటే వివాహ సంబంధిత విషయాలలో ఎంత ముందుకు వెళ్ళినా ఇబ్బందులు ఎదురవటం, పెళ్ళి అవగానే పెటాకులు అవటం, లేకపోతే పెళ్ళైన తర్వాత కోర్టు కేసుల్లో వేయటం, ధనాన్ని లాక్కోవడానికి చూడటం, అది ఎక్కువగా మరి స్త్రీలకే ఇప్పుడు ఉన్నటువంటి న్యాయస్థానాల అవకాశాలు ఇస్తున్నాయి కాబట్టి నాకు వచ్చేటటువంటి జాతకాల్లో కూడా ఎక్కువ అవే జరుగుతున్నాయి. పురుషులు నానా యాతనలు పడుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, మరి వాళ్ళకి ఏ విధమైనటువంటి చిత్త చాంచల్యం కలుగుతుందో తెలియదు. కానీ స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకునేదే ధనము పొందటానిగా అనేటటువంటి అవకాశం కలుగుతుంది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా దానికి సహకరించరు. ఇష్టం లేకపోతే భార్యాభర్తలు విడిపోవడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. లేదా ఒక కౌన్సిలింగ్ చేసుకొని ఇరువురు లేదా వారికి సంబంధించిన పెద్దవాళ్ళు వారికి కౌన్సిలింగ్ చేసి ఎక్కడ లోపం ఉందో ఆ లోపాన్ని సరిదిద్దు వాళ్ళిద్దరిని ఏకం చేయడం. అంతేగాని పెళ్లిళ్ళు చేసుకొని ఈ విధంగా కోర్టులకు వెళ్ళటం, కోర్టుల ద్వారా మరి స్త్రీమూర్తులకి మరి భగవంతుడిచ్చిన వరమో తెలియదు, మన న్యాయస్థానాలు రూపొందించినటువంటి విషయమో తెలియదు, స్త్రీల వైపు ఉండి వారు ఏదైతే అనుకుంటారో ఆ అనుకూలత్వాన్ని వారు కూడా ఇవ్వటం అనేటటువంటిది పురుషులకి శాపంగా ఉంటుంది. మరి ఈ విషయాలు వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యంలో విపరీతమైనటువంటి సమస్యలు, లాభాలు వస్తాయనుకుంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు, ధన విషయంలో విడిపోవడం, అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు, ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లుగా వివాహ విషయంలో కావచ్చు, వివాహాలు దగ్గర దాకా రావడం, కుటుంబంలో వాళ్ళు ఒప్పుకోకపోవడం, లేదా మీరు ఎవరినన్నా ప్రేమించడం, కుటుంబంలో వాళ్ళు ఒప్పుకోక పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోవాలనుకోవడం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి. కొంతమందికి అయితే కనుక వివాహం అయిపోతుంది అనుకుంటే వివాహం కాస్త అవ్వకుండా వెనక్కి, ఇట్లా కుజుడి యొక్క బాధ అంతా. కాబట్టి కుజదోష నివారణార్థమై ఏదైనా సరే చక్కగా సుబ్రహ్మణ్య కళ్యాణము, సుబ్రహ్మణ్య హోమం చేసుకోండి. ఆలోచనలు పక్కదారి పడతాయి. విద్యార్థులకి విద్య మీద ఆసక్తి తగ్గిపోతుంది. అట్లాగే వారికి ఉన్న ఆలోచనలు దుస్సాంగత్యాలని, దుర్వ్యసనాలని కలుగు చేస్తాయి. కొంతమంది దీంట్లో షేర్స్లోనో స్టాక్ మార్కెట్లోనో కనుక పెట్టుబడులు పెట్టి అవి పెరుగుతాయి తగ్గుతాయి. తీద్దామంటే మనసు ఒప్పందం, మీరు పెట్టేది 10 రూపాయలు అయితే 9 రూపాయలు ఇంకా పెరుగుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా శనిచ్చే ఫలితాలు. అట్లాగే భూ సంబంధిత, గృహ సంబంధిత విషయాల్లో వీరికి పూర్తిగా ఎగైనిస్ట్గా రాహువు మానసికంగా ఇబ్బందులు పెడుతుంది, నిద్రపోనివ్వని పరిస్థితి. కొంతమంది గృహంలో అసౌకర్యమైన పరిస్థితి, మాతృ సంబంధిత దోషాలు, ఏదైనా ఆస్తులు ఉంటే అమ్ముదాం అనుకుంటే ఆ విషయాల్లో ఆలస్యాలు జరగడము, అన్నదమ్ముల మధ్య పూర్తిగా సమస్యలు కలగడం. కాబట్టి ఒకటి కాదు, ఈ విధంగా రాహువు, శని, కుజుడు, రవి, అట్లాగే బుధుడు. మరి వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గోచార రీత్యా ఈ జూన్ నెల 21వ తేదీ నుండి కూడా సప్తమంలో వస్తున్నటువంటి కుజగ్రహ సంచారము, శని యొక్క వీక్షణ వలన ఎవరైతే ఇష్టపడి వివాహం చేసుకోవాలి అనుకుంటారో వివాహానికి సంబంధించి చాలా ఆలస్యం జరగటం, ఒక్కోసారి అనుకున్నటువంటి వివాహాలు వివాదాస్పదంగా అయ్యి లేనిపోని తలకాయ నిప్పులు రావటము, అట్లాగే ప్రేమించుకున్నటువంటి యువతీ యువకులకి ఇది ఒక రకమైనటువంటి పరిష్కారం లేనటువంటి సమస్యగా కలగటము, అట్లాగే ఒకవేళ వివాహం అయినటువంటి వారికైతే కనుక దాంపత్య ఎడబాట్లు అనేటటువంటివి ఈ కుజగ్రహం ఇస్తోంది. ఉద్యోగరీత్యా కూడా పడరాని పాటలు పడటము, ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు, వ్యాపారంలో అగాధకరమైనటువంటి అంతర్గత విద్వేషాలు జరగటము, దాని ద్వారా వ్యాపారంలో సరైనటువంటి భాగస్వామ్య నిలకడ లేకపోవటం వలన ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగటము అనేటటువంటివి ఈ కుజగ్రహము, శనిగ్రహం వల్ల కలుగుతున్నాయి. విద్యార్థులు
లేనిపోని ఆలోచనలు కనుక చేసినట్లయితే వీరికి ఉన్నటువంటి మేధస్సు గతి తప్పి బుద్ధి వికారాలు, మనోవిచారాలు, వికారాలు కలిగి లేనిపోని అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసుకునేటువంటి పరిస్థితి రాహువు శని గ్రహాలు ఇస్తున్నాయి. కాబట్టి జన్మజాతకరీత్యా ఏదైనా విశేషమైనటువంటి దశలు, అంతర్దశలు జరిగితే తప్ప వీరికి వివాహ విషయంలో కానీ, దాంపత్య విషయంలో కానీ, విద్యాపరంగా కానీ, పెట్టిన పెట్టుబడుల విషయంలో లాభాలు రావటం కానీ, వ్యాపార ఆర్థిక లావాదేవీలలో కానీ, ఉద్యోగ విషయాలలో కానీ అగచాట్లు తప్పి మంచి గతిలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఏదైనా సరే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఆగమ్య గోచరంగా కనిపించినట్లయితే సరైనటువంటి మాలాంటి గురువుల్ని సంప్రదించి వారి యొక్క జన్మజాతక విశ్లేషణగా తెలుసుకొని విశ్లేషణగా దానికి తగినటువంటి పరిహారాలు ఆచరించినట్లయితే గనక విశేషమైనటువంటి సుఖము, సౌఖ్యము మీ జీవితంలో తృప్తిగా, సంతృప్తిగా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క 20వ తేదీ నుండి కూడా ఆల్రెడీ భాగ్యస్థానము, కోణస్థానము, లక్ష్మీనారాయణ స్థానంలో శుక్రుడు, గురుడు కలిసి ఉన్న వేళ బుధుడు కూడా 20వ తారీఖు వచ్చి వారితో కలవడము, తర్వాత ఆయన వక్రించటము, ఏదైనప్పటికీ కూడా భాగ్యస్థానము చాలా బలంగా ఉంది కాబట్టి వచ్చినటువంటి ధనము కూడా చాలా విశేషంగా వస్తూ ఉంటుంది. ధనము కూడా ఖర్చు విపరీతంగా గృహ మరమ్మతుల కోసము కానీ, గృహంలో, కుటుంబంలో పిల్లల యొక్క, సంతానం యొక్క విశేషమైనటువంటి విందులు, వినోదాలు, సౌఖ్యాలు, వారి యొక్క ఉన్నతమైనటువంటి చదువులు, వివాహ విషయాలు, ఇట్లా ఎన్నో రకాలుగా ఇంట్లో ఆనందకరమైనటువంటి విషయాల అందు ఈ యొక్క ధనము విపరీతంగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ దోష రవిగ్రహ దోష నివారణార్థమై ఆదిత్య హృదయాన్ని, సూర్య షడాక్షరి మంత్ర జపాన్ని చేసుకున్నట్లయితే మానసికంగా ధైర్యంగా, ఆత్మస్థైర్యము, ఆత్మ నిగ్రహము కలిగి పంచేంద్రియ నిగ్రహంతో మీరు ఉన్నతమైనటువంటి పరిస్థితుల్ని చక్కగా అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో, ఉద్యోగాల్లో ఉన్నట్టుండి మీరు ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు, ఉద్యోగాల్లో సమస్యలు కలిగి అధికారుల వలన మీరు ఎంత కష్టపడ్డా వారు కీర్తించకపోగా మిమ్మల్ని అవమానించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కలుగుతున్నాయి. ఉద్యోగ రీత్యా ఆర్థిక సమస్యలు తప్పనిసరి పరిస్థితి అవుతున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు సూర్య షడాక్షరి, అట్లాగే రాహుగ్రహ, శనిగ్రహ, కుజగ్రహ, రవిగ్రహ జప తపాదులు చేసుకొని వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయండి. చక్కగా ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకునేటటువంటి అవకాశము 3 శుభగ్రహాలు ఇస్తున్నాయి. సర్వే జనాః సుఖినో భవంతు.